మీరు ఎప్పుడైనా ఊహించారా? రోడ్డు పక్కన ఏ ఆదరణ, ఏ దిక్కు లేకుండా మీరు చనిపోయి కనీసం ఒక్కరు కూడా మీ డెడ్ బాడీ వైపు చూడకుండా వారి వారి పనుల్లో బిజీగా వెళ్తూ ఉండడాన్ని చాలా భయంకరంగా, బాధాకరంగా ఉంది కదూ. అలాంటి బాధాకరమైన ఒక సిచ్యుయేషన్ రాకుండా దీన స్థితిలో ఉన్న ఒక వృద్ధురాలికి గౌరవప్రదమైన మంచి మరణాన్ని ఇవ్వగలిగాము. ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు సహృదయ సేవా సంఘం. మే 14, 2025 గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పోలీస్ అవుట్ పోస్ట్ నుండి ఒక వైద్యురాలు మరియు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గొల్లపూడి సాగర బాబు గారు మా సహృదయ సేవా సంఘం ఫౌండర్ అయిన బాబ్జీ గారికి ఫోన్ చేసి ఒక వృద్ధురాలని ఆశ్రమంలో చేర్పించాలి అని చెప్పారు. మేము అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకునగా 104 వాహనం వారు ఈ వృద్ధురాలని హాస్పిటల్లో చేర్పించారని, ఏ ఆదరణ లేక బయటకు వచ్చినట్లు తెలిపారు. ఈమె దీన స్థితిని మదర్ తెరీసా సిస్టర్స్ కి తెలియపరచగా వారు మొదట ఆశ్రమంలో బెడ్స్ ఖాళీ లేవని, వేరే ఎక్కడైనా ప్రయత్నించాల్సిందిగా సూచించారు. ఎక్కడ ఏ విధమైన సమాచారం, సహకారం రాకపోవడంతో ఈ వృద్ధురాలి ఫొటోస్ అండ్ వీడియోస్ షేర్ చేసి ఆరోగ్య పరిస్థితిని, దీన స్థితిని వివరించగా వారు చలించిపోయి వసతి కల్పించారు. మేము వెంటనే పోలీస్ అధికారుల నుండి అంగీకార పత్రం తీసుకుని ఆశ్రమంలో చేర్పించాము. ఆశ్రమంలో చేరిన వెంటనే నిర్మల్ హృదయ్ సిస్టర్స్ ఈ వృద్ధురాలికి గ్లూకోజ్ వాటర్ తాగించే ప్రయత్నం చేయగా ఈమె త్రాగలేకపోయింది. అలా మరుసటి రోజు ఉదయాన్నే ఈమె తుది శ్వాస విడిచారు. రోడ్డు మీద కాదు, ఒంటరిగా కాదు, ప్రేమ అభిమానం లేని మనుష్యుల మధ్య కాదు, ఎందరో ఆకలి తీర్చి, ఎందరికో వసతి కల్పించి, ఎందరికో ఆరోగ్యాన్ని ఇచ్చిన, ఎంతో మందికి మంచి మరణాన్ని ఇచ్చిన మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ఆశ్రమంలో దేవుని వద్దకు చేరింది. ఇలా ఈనాటి వరకు 272 మందిని వివిధ ఆశ్రమాలలో చేర్పించాము. అందులో కొందరికి మంచి మరణాన్ని ఇవ్వడంలో భాగమయ్యాము. ఈ వృద్ధురాలికి గత కొన్ని సంవత్సరాలుగా మేము మా నిత్యాన్నదానంలో భాగంగా భోజనం ప్యాకెట్స్ ఇచ్చి ఆకలి తీర్చాము. ఇలాంటి సమాజ సేవకు సంబంధించిన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సహృదయ సేవా సంఘం. స్టే కనెక్టెడ్, ఇన్స్పైర్ అండ్ హెల్ప్ సొసైటీ.